హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మోడర్న్ మంత్ర. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను వీడియోస్ చేయలేకపోవడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. నేను ఫ్యూచర్లో వాటిని తప్పకుండా అయితే షేర్ చేసుకుంటాను. కానీ ఇవాళ నాకు వచ్చిన బాధ అనాలా, దాన్ని కోపం అనాలా నాకైతే తెలియదు. కానీ దీన్ని షేర్ చేసుకుందాము. ఎవరో ఒక్కళ్ళైనా చేంజ్ అయినా చాలు అని అనిపించి నేనైతే ఇప్పటికిప్పుడు వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే మొన్నటి దాకా యూట్యూబ్ అంతా ఒక రచ్చరంబోలా జరిగింది. దేని గురించి? ఒక పికిల్స్ కంపెనీ గురించి, ఒక లేడీస్ రన్ చేసే పికిల్స్ గురించి. ఎక్కడ చూసినా ఆ పికిల్స్ గురించి వాళ్ళు అలా తిట్టారు, వీళ్ళు ఇలా తిట్టారు అని అయిపోయింది. ఇప్పుడు నేను రీసెంట్గా నిజమైన ఒక వెల్నెస్ కోచ్, ఒక వెల్నెస్ ఆవిడని నేను ఫాలో అవుతున్నాను. అసలు నేను ఆవిడ గురించి కానీ ఆవిడ ఏమిటి అనే విషయం నేను తప్పకుండా ఫ్యూచర్లో ఒక వీడియో అయితే చేస్తాను. ఆవిడతో పాటు చాలామంది చేస్తున్న ఫైటింగ్ గురించి నేను ఇవాళ చూసిన తర్వాత నాకు ఇంతమంది ఇన్ని రకాలుగా నష్టపోతున్నారా అని మైండ్ బ్లాక్ అయిపోయి ఇవాళ మాట్లాడాలనిపించింది కాబట్టి మాట్లాడుతున్నారు. డాక్టర్ వినీలాస్ డైట్ అని చెప్పని చాలామంది సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ అసలు మీరు ఈ యూట్యూబర్స్ కానీ, నేను కూడా ఉన్నాను అందులో, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కానీ ఏమైనా చెప్పినప్పుడు మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసుకోండి. వాళ్ళు నిజంగా వర్తా, వాళ్ళు నిజంగా వాల్యూడా, లేకపోతే వాళ్ళు చెప్తున్న ప్రోడక్ట్స్ అనేవి నిజంగా యూస్ఫుల్లా. దాని కింద మనం వేడిగా అమెజాన్లో పర్చేస్ చేసినప్పుడు కానీ, వేరే చోట్ల కానీ, లేకపోతే ఇట్లాంటి డైటీషియన్స్ వాళ్ళ గురించి, పర్సన్స్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు చేసిన వీడియోస్ కింద ఉండే కమెంట్స్ని చూసి కానీ, లేకపోతే వాళ్ళ గురించి గూగుల్లో టైప్ చేసి కానీ మీకు మీరు ఒక రీసెర్చ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి. అసలు ఎంత అమాయకంగా ఎలా ఉంటున్నారో జనం నాకు అర్థం కాదు. ఎంతోమంది హెల్త్లు పోయినాయి అంట, బోల్డ్ డబ్బులు అయిపోయినాయి అంట. ఇన్ని చేస్తే ఆల్మోస్ట్ ఆవిడది ఫేక్ అనేసి అయితే ఇప్పుడు ప్రూవ్ అవుతూ ఉంది. ఒకవేళ ఫేక్ కాదు అని అంటే మేము సారీ చెప్పడానికైనా రెడీ అంటున్నారు, కానీ ఫేక్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఇంతే తింటే ఎవరైనా తగ్గుతారు. దానికోసం డైటీషియన్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మనమే ఇంట్లో ఒక ఇడ్లీయే తినొచ్చు కదా, సరిపోతుంది కదా. దానికోసం డైటీషియన్ ఎందుకండి? అలా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నారని అసలు ఏమీ వినకండి. అంటే నువ్వు కూడా ఇండస్ వ్యాలీ కొనుక్కున్నావు కదా అది ఇది అని అంటే, నాకు నచ్చి నేను దాని గురించి ఎంక్వైరీ చేసి మా ఫ్రెండ్స్ ఎవరో కొంటే వాళ్ళు బాగుంది అని చెప్తేనే ఇండస్ వ్యాలీ కానీ, లేకపోతే ఏమైనా ఒకటి రెండు కొనుక్కున్నానేమో. అవి ఏం కొనుక్కున్నా నాకు కొన్ని అయితే ఒక ఫస్ట్లో నేను ఛానల్ స్టార్టింగ్లో కెమెరా కొనుక్కున్నాను. అది ఇప్పుడు ఎంతమంది యూట్యూబర్స్ వాడుతున్నారో తెలుసా? దానికి రివ్యూ కూడా చేశా. పెట్ట కొంచెం కూతగానమని చెప్పని డీజే ఆస్మో పాకెట్. నేను అది ఎందుకు కొనుక్కున్నానంటే నాకు ఎప్పటి నుంచో డిఎస్ఎల్ఆర్ కొనుక్కోవాలని ఉంది, కానీ అది నా బడ్జెట్లో లేకుండే. ఇది అప్పుడు నాకు 20,000 అరౌండ్ అలా వచ్చింది. ఒక మొబైల్ కొనుక్కున్నట్లే బుజ్జిగా ఉంది, ఎక్కడికైనా పట్టుకెళ్ళినా నా మెమరీస్ కోసం. నేను యూట్యూబ్ కోసం అయితే నేను దాన్ని అసలు యూజే చేయటల్లా. నా దగ్గర ఉండే ఫోన్ వాడి వీడియో చేయడానికే నాకు అవ్వట్లేదు రకరకాల రీజన్స్తో. కాబట్టి చెప్తారు, అది వాళ్ళ జాబ్. నేను యూట్యూబర్స్ని అసలు తప్పే పట్టట్లేదు. చెప్పాలి మనకు తెలియనివి కొన్ని విషయాలు, కొన్ని ప్రోడక్ట్స్ గురించి కానీ, పద్ధతుల గురించి కానీ మనకు తెలియనివి వాళ్ళు చెప్తే మనం తెలుసుకోవాలి. కానీ దానిని మనం రీసెర్చ్ కూడా చేసుకోవాలి. పచ్చళ్ళు మనం పెట్టుకోలేమా అని అంటే అవును, ఇప్పుడు ఓపికలు లేవు చాలామందికి. పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు చేసుకోలేరు. ఇంత క్వాంటిటీలో చేసుకోవద్దు, ఇంత క్వాంటిటీలో చేసుకోవచ్చు కదా. ఒక్క మామిడికాయ వేసి పచ్చడి చేసుకోవచ్చు కదా. సరే, ఆ రచ్చరైపోయింది. ఇప్పుడు ఈ రచ్చ ఇంకా మధ్యలో ఫేక్ పూజలు, ఫేక్ జ్యోతిష్కులు అని చెప్పని మన హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారని చిర్రావూరి గారు, గోవింద సేవాలో సత్యభామ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ చాలానే ఫైటింగ్ చేస్తున్నారు. ఇలాగా వాళ్ళెవరో ఒకళ్ళు వచ్చి మనకి చెప్పేదాకా మనకు తెలుసుకోలేమా? మనకి నిజంగా జ్ఞానం లేదా? ఫాలో అవ్వండి, యూట్యూబర్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫాలో అవ్వండి, లేకపోతే మీకు ఎవరైనా ఏమైనా తెలిసినవి చెప్తే వినండి. కానీ అవి నిజమా కాదా అని మీ ఓన్ రీసెర్చ్ మీరు చేసుకోండి. మన బ్రెయిన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లోనో బీరువాలోనో పెట్టేసి ఇలా ఎవరైనా చెప్తే వాళ్ళని గుడ్డిగా ఫాలో అయిపోయామంటే మన గతి అదో గతే, మన భవిష్యత్తు గల్లంత అయిపోతుంది. నేను రీసెంట్గా నిన్నే ఒక ఇన్స్టాలో నాకు తెలిసి రేణుదేశాయ్ గారు అనుకుంటా పెట్టారు పోస్ట్. ఏమని, ఫ్యూచర్లో చాట్ జీపీటీని యూజ్ చేసేసి డాక్టర్స్ పాస్ అయిపోతారంట. నిజమేనా? అలాగే నిజంగా జరుగుతుందా? మేబీ జరిగితే జరగచ్చు. కాబట్టి కనీసం ఇప్పటి నుంచైనా మంచి ఫుడ్, ఈట్ రైట్ ఫుడ్ అని చెప్పని ఆవిడ పోస్ట్ పెడితే నాకు అసలు అయితే నిజంగా భలే కనెక్ట్ అవ్విందండి. నిజమే,
ఇప్పుడు పెరిగిపోతున్న ఏఐతో, చాట్ జీపీటీలతో ఏది నిజమో ఏది అబద్ధమో, అసలు యూట్యూబ్లో వస్తున్న న్యూసెసే ఇది నిజమా ఇది ఫేకా, ఆథెంటిక్ కొంతమంది ఉంటారు. నేనైతే క్యాటలిస్ట్ ఎస్పీ అని ఆయన్ని ఫాలో అవుతాను అనమాట. అలాంటి వాళ్ళు చెప్పింది తప్పితే పిచ్చ యూట్యూబ్ ఛానల్స్లో పెట్టిన థంబ్నైల్స్ కానీ, వాళ్ళు ప్రమోట్ చేసిన ఆస్ట్రాలజర్స్ని కానీ, ప్రోడక్ట్స్ని కానీ, లేకపోతే ఇట్లాంటి పర్సన్స్ని కానీ ఫాలో అవ్వాలనుకున్నప్పుడు ఫాలో అవ్వండి, తప్పలేదు. కానీ వాళ్ళు ఎంతవరకు కరెక్ట్, వాళ్ళు నిజమా అని 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు వెళ్ళండి. తప్పితే ఇలా ఆరోగ్యాల్ని, మీ డబ్బుల్ని పాడు చేసుకోకండి. డబ్బులు ఊరికనే రావు, అదంతా మనకి తెలిసిందే కదా. ఎప్పుడైనా ఎవరైనా పొరపాటున ఒక మిస్టేక్ చేస్తాం, ఆ మిస్టేక్ నుంచి మనం నేర్చుకుని దాని నుంచి బయటపడాలి. అందుకని ఏదైనా ఒకటికి చదువుకోకర్లా, చదువు రావక్కర్లా, గూగుల్ ఓపెన్ చేసి మనకు అక్కడ పక్కన వాయిస్ బటన్ ఉంటుంది. హే గూగుల్, వాట్ ఈజ్ క్వాలిఫికేషన్ ఆఫ్ డాక్టర్ వినీలా, లేకపోతే ఏంటవి ఏవో ప్రోడక్ట్స్ పెట్టేస్తారండి స్కిన్కి సంబంధించినవి, ఏదో న్యూట్రిడ్, మామాత్, అవన్నీ నిజమా? మా పాప పుట్టినప్పుడు నేను ఎంత రీసెర్చ్ చేసి మంచి బ్రాండ్స్ ఏంటి, అందులో నాకు అవైలబుల్గా ఉన్నదేంటి అని నేను యూట్యూబ్ వీడియోస్ చూసి ఒకటే కాదు, గూగుల్ సెర్చ్ చేసుకొని డాక్టర్ దగ్గరికి 2-3 ప్రోడక్ట్స్ శాంపిల్స్ లాంటివి కొనుక్కొని వెళ్ళి అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఆయనకి చూపించుకొని వీటిలో ఇది బెటర్ అమ్మా, నీ ప్రైస్కి ఓకే, ఇందులో అయితే ఏమి ఇబ్బంది లేదు అని చెప్పిన వంటివి కొనుక్కున్నాం. అలా మనం కూడా మన ఓన్ రీసెర్చ్ చేసుకోవాలి. ఫ్యూచర్ ఎలాగుంటుందో తెలియదు చాట్ జీపీటీలతో, ఏఐలతో. సో ప్లీజ్ చాలా జాగ్రత్తగా ఉండండి. అసలే ఏమనాలి, ఆహారంలో ఒక క్వాలిటీ లేదు, ఆర్గానిక్ అనేదే లేదు. మందులు పోసి పెంచుతున్నారు. దాన్ని మనం కడిగి పిసికి వంట చేస్తున్నాం. అన్నీ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఇంతే తింటే ఇంకా ఏం పోషకాలు, ఏం మినరల్స్, ఏం వైటమిన్స్ మన బాడీకి కావాల్సినవి మనకు అందుతాయండి. మినిమం బేసిక్ నాలెడ్జ్ కదా. డైట్తో కంటే కూడా మనం రోజు చేసే యాక్టివిటీ, నేను ఎక్సర్సైజ్ గురించి చెప్పట్లేదు, బాడీ ఎట్లా పెట్టుకుంటున్నాం, మన మైండ్ ఎలా ఉంది అనే దానిని బట్టి కూడా మన హెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎంత తింటున్నాం అనేది ఎంత ఇంపార్టెంట్, ఇలాంటివి కూడా ఇంపార్టెంట్. సో ప్లీజ్ అండి, అందరికీ రిక్వెస్ట్ చేసేది, యూట్యూబ్లో బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు పికల్స్ కానీ ఏదైనా కానీ నిజమా కాదు, ఒక 1/4 kg తెప్పించుకోండి. క్వాలిటీ బాగుంది ఓకే, సర్వీస్ బాగుంది ఓకే, అప్పుడు ఎక్కువ ఏమైనా ఉంటే తెప్పించుకోండి. అంతేకాని వేలు ఒకేసారి ఆర్డర్ పెట్టడం, వాళ్ళు పంపించినవి కుళ్ళిపోవటం, లేదంటే ఇన్స్టాగ్రామ్లో పలానా పేజ్లో నేను ఆర్డర్ చేశాను, ముందే మనీ పే చేసేసాను, వాళ్ళు నాకు ప్రోడక్ట్ పంపించలేదు, ఇట్స్ అ ఫేక్ ప్రోడక్ట్, ఇట్స్ అ ఫేక్ పేజ్ అని మనం ఇన్స్టాలో, యూట్యూబ్స్లో, లేకపోతే మనకు తెలిసిన చోట్ల ట్యాగ్ చేయడం వల్ల ఆల్రెడీ పోయిన డబ్బులు రావు కదా. ఎందుకంటే కాస్త జాగ్రత్తగా ఉండి నిజంగా ఏది నిజం, ఏది అవసరం, వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని మనం కొంత మన బ్రెయిన్ యూజ్ చేస్తే ఇన్ని కష్టాల నుంచి కూడా బయటపడచ్చు. నేను కూడా ఒక యూట్యూబర్ని, రేపొద్దున నేను ఏమైనా ప్రమోట్ చేయొచ్చేమో, నిజంగానే నేను వాడి నిజమైనది అయితేనే ప్రమోట్ చేస్తా అని చెప్పే వాళ్ళలో కూడా ఎంతమంది కరెక్ట్ ఉన్నారో తెలియదండి. మీ దగ్గరలో ఉన్న పురోహితుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ ఎంతో కొంత బెటర్ కదా. వీళ్ళు ఇట్లాగా ఎవరు కోయిరాజులు, కొండరాజులు అని చెప్పని ప్రమోట్ చేస్తున్నారంట. వాళ్ళకి ఆ లేడీస్కి 1000, 10,000 నిమిషాల్లో వచ్చేస్తున్నాయంట. మీరు ఒకసారి వెళ్ళి చిర్రవూరి గారి పేజ్ని చెక్ చేయండి. ఇంకా అసలు కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళ పేజ్లో పూజలు చేస్తున్నామని చెప్పని మళ్ళీ దీపాలు, అన్ని ప్రమోషన్స్ అవన్నీ చూసి మీరెందుకు వాళ్ళ పడతారు? చూడండి, పూజ చూడండి, దేవుడి గురించి తెలుసుకోవడంలో తప్పే లేదు. కానీ ఆ దీపం మనకు అవసరమా? ఆ ప్రోడక్ట్ మనకు అవసరమా? ఇవి పూసుకునేది మనకు అవసరమా అని మనం కొంచెం ఆలోచించుకుంటే చాలా బెటర్ కదండి. ఇప్పుడున్న పొల్యూషన్కి ఏమైనా పూసినా చర్మం పోతుంది, పోయకపోయినా చర్మం పోతుంది. కాకపోతే పూసే వాటిలో ఎంతవరకు మంచిది ఉంది, ఎంతవరకు ఆర్గానిక్ ఉంది అని మనం ఆలోచించుకొని చేయాలి. ఏ పని చేసినా అలాగే చేయాలి అని నా ఫీలింగు. ఇంత సోల్ చెప్పింది అని తిట్టుకోమాకండి. ఎవరో ఒక్కరికైనా యూజ్ అయితే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కాబట్టి నేనైతే ఈ వీడియోని చేస్తున్నాను. నేను జస్ట్ ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళొచ్చాను అనమాట. కొంచెము శారీ కాస్తలో కాస్త మంచి తీసుకున్నాం కదా, ఇప్పుడైనా మాట్లాడేసేద్దాము అని చెప్పని సడన్గా అనిపించి నాకు మార్నింగ్ నుంచి బుర్ర తిరిగిపోయింది. మొన్నటిదాకా ఒక రచ్చ అయింది, ఇప్పుడు ఆవిడ ఫాల్స్ అని తేలింది. అసలు అయినా జనాలకి ఇప్పటిదాకా కూడా ఎందుకు డౌట్ రాలేదు, ఇప్పటికైనా వచ్చింది దేవుడా కాపాడో చాలామంది ఆడవాళ్ళని అని చెప్పని. ఏమైనా పని చేసినప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. ఇదేమి నేను వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం కోసమో అయితే చేసే వీడియో కాదు, అవేర్నెస్ క్రియేట్ చేయాలని మాత్రమే చేస్తున్నాను. సో లివ్ అండ్ లెట్ లివ్ అండి. ఇలాంటి మోసాలు చేసేవాళ్ళు కూడా లివ్ అండ్ లెట్ లివ్. ఇలా ఒక 10 మోసాలు జరిగితే ఎవరిని నమ్మకుండా, కలియుగం ఇది, అమ్మో ఎవరిని నమ్మద్దు, ఎవరితోటి మాట్లాడద్దు అనే రోజున ఆల్రెడీ నడుస్తున్నా, ఇంకా దారుణం అయిపోతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్.
ఉంటాను. బాయ్, నమస్తే.